నమస్తే తెలుగు వన్. నేను మీ సుభాకర్. మనతో మాట్లాడటానికి పంచసహస్ర అవధాని డాక్టర్ మేడసాని మోహన్ గారు ఉన్నారు. నమస్కారం మోహన్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఆరోగ్యం అంతా బాగానే ఉంది? అంతా బాగుందండి. ఎంత మీ వయసు ఇప్పుడు? ఇప్పుడు 68. ఓకే. మీరు ఏ వయసులో ఈ అవధాన ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారు? 10వ తరగతి విద్యార్థిగా పరీక్షలు రాసిన తర్వాత ఈ అవధాన ప్రక్రియ ప్రారంభం చేశాను. స్కూల్ డేస్లోనే? స్కూల్ డేస్లో 7-8 తరగతులు చదివేటప్పుడే నేను ఏదో కన్న పద్యాలు, తేటగీతులు, పద్యాలు రాస్తూ ఉండేవాడిని. నిజానికి అప్పుడు ఛందస్సు పట్ల అవగాహన లేకపోయినా కానీ అప్పటికి తెలుగు వాచకాల్లో ఉండే పద్యాల యొక్క నడక, ఆ నడకను అనుకరిస్తూ పద్యాలు రాసే ప్రయత్నం చేసేవాడిని. మీ తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం కదా? మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. పండితులకు సంబంధించిన ఆనాడు ఇప్పుడు కూడా పండితులకు సంబంధించిన అంశం అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. ఈ అవధాన ప్రక్రియ వ్యవసాయ ఆధారిత కుటుంబం అయ్యుండి మీకు అసలు ఇంట్లో ఏమన్నా అంటే మా ఇంట్లో కొంత దైవభక్తి సంస్కారం ఉంది. మా గ్రామంలో నా చిన్నతనంలో ఏకోపాధ్యాయ పాఠశాల, మాకు అప్పుడు మంచి ఉపాధ్యాయుడు ఒక ఆయన ఉండేవారు. నిజానికి పద్యం పట్ల ఆసక్తి కలిగించింది ఆయన. బాల్యంలో మాస్టర్ ఉపాధ్యాయ మాకు నాకు అక్షరాభ్యాసం చేసిన గురువు గారు కూడా ఆయన. ఓకే. శ్రీరాములు నాయుడు గారిని, మంచి నిష్ఠాగరిష్టమైన జీవితం గడిపినవాడు. ఆయనకు కుటుంబం ఉండేది కాదు. అమ్మగారు ఎప్పుడో కాలం చేశారని ఆయన ఒక ఏకాకిగానే ఉండి సంసారం, ఆయన విద్యార్థులు, ఆయన బిడ్డలంతా అలా చూసేవాడు. ఆయన మాకు దాశరథి, కరుణాపయోనథి పద్యాలు, సుమతి శతకం పద్యాలు లాంటివి ప్రారంభంలో ధారణ చేయిస్తూ అలా నాకు పద్యం పైన ఆసక్తి కలిగింది. తర్వాత కాలక్రమంలో నాకు కొంత అనారోగ్యం చేసింది బాల్యంలో. ఆ అనారోగ్యంగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు ఒక అవధూత శివానంద భవన గురుదేవులని ఆయన దగ్గరికి తీసుకుపోయినారు. తమిళనాడులో ఆయన ఒక ఆశ్రమంలో ఉండేవాడు, వేరూరు దగ్గర, తిరువళం ఆ ఊరు వేరు. వారు ధ్యాన యోగం నేర్పించారు, మంత్రోపదేశం చేసి. ఈ పద్యం పట్ల ఉండే ఆసక్తి, వారు ఇచ్చినటువంటి ఒక అధ్యాత్మ చింతన, ఈ రెండూ జోడు కావడంతో నేను అప్పుడే భగవద్గీత ఇలాంటి గ్రంథాలు చదవడం ప్రారంభించాను. అంటే ధ్యానం మీ ఏకాగ్రతకి, ఈ అవధానానికి ప్రధాన కారణం ధ్యానమే. 8వ తరగతి విద్యార్థిగా ధ్యాన యోగం ప్రారంభించిన తర్వాత 2 ఏళ్లకే మంచి ధారణాశక్తి ఏర్పడింది. ఆ ధారణాశక్తి ఉండటమే అవధానం ప్రారంభించడానికి ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. ఆనాటి అల్లసాని వారే నేటి మేడసాని వారు అని డాక్టర్ ఎన్టీఆర్ మీతో అన్న సందర్భం, దాని గురించి వివరిస్తారా? ఎన్టీఆర్కి మీకు ఉన్న అనుబంధం. అంటే నేను 1984-85 ప్రాంతాల్లో విజయవాడలో శతావధానం చేశాను. 83లో తిరుపతిలో శతావధానం చేశాను. అంటే మనకు తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు, వాళ్ళ శిష్య పరంపర, వాళ్ళ తరం పూర్తయిన తర్వాత సుమారు 50 ఏళ్ళు శతావధానం లేదు మనకు ఆంధ్రదేశంలో. మళ్ళీ నాతోనే ప్రారంభమైంది. 50 సంవత్సరాల గ్యాప్ వచ్చింది తిరుపతి వెంకట కవుల తర్వాత నాతోనే ప్రారంభమైంది మళ్ళీ. అందుకు దోహదం చేసిన వారు తిరుపతి దేవస్థానం కొంత, విజయవాడలో బ్రహ్మయాండ్ కంపెనీ, శివరామకృష్ణ కళాక్షేత్రం యొక్క ట్రస్టు, వీళ్ళంతా కలిపి ఏర్పాటు చేశారు. ఆ విజయవాడలో చేసిన శతావధానం చాలా బాగా ఆంధ్రదేశం అంతా కూడా గుబాళించింది. అప్పుడు అక్కడ ముఖ్య అతిథులుగా అప్పుడు జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు, జస్టిస్ చల్లా కొండయ్య గారు లాంటి పెద్దలంతా వచ్చారు. అతిరథ మహారథులు వచ్చారు. పండితులు, వృద్ధ పండితులు అయినటువంటి వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి మహానుభావులు కూడా వచ్చారు. అప్పుడు ఆ సభల సందర్భంగా వచ్చినటువంటి ఒక వార్తాపత్రికల్లో విశేషాలు కానీ ఇవన్నీ కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. అప్పుడు చల్లా కొండయ్య గారు ఆయన
గాలిముద్దు కృష్ణనాయుడు గారిని, నారాయణ రెడ్డి గారు లాంటి పెద్దలను తోడు చేసుకొని నన్ను ఎన్టీ రామారావు గారి దగ్గరికి తీసుకెళ్ళాను మొట్టమొదటిసారిగా. అది నాకు వారితో పరిచయం ప్రారంభం. అప్పుడు నేను తిరుమల దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టులో రీసెర్చ్ అసిస్టెంట్గా పివిఆర్కే ప్రసాద్ గారు మొట్టమొదటి నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. నిజానికి వారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ బ్యాన్ ఉంది, కానీ వారికి వైయక్తికంగా ఉన్నటువంటి విచక్షణాధికారాలు ఉపయోగించి నాకు స్పెషల్ కన్సిడరేషన్తో అసిస్టెంట్గా జాబ్ ఇచ్చారు. అది అడహాక్. ఎన్టీఆర్ గారు మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు మిమ్మల్ని ఏమన్నారు? అంటే ఆ రోజు మేమందరం లోపల వెళ్తూనే కొండయ్య గారిని చూసి ఎవరో శతావధానం చేసి ఆయన తీసుకొస్తారో ఎక్కడ అన్నాడు. ఈయనేనండి అని చూపించారు. అప్పుడు 26-27 ఏళ్ళ వయసు, చిన్న పిల్లవాడిని, చాలా బలహీనంగా కూడా ఉండేవాడిని, సన్నగా. కీర్తికి తగిన మూర్తిగా అనిపించడం లేదే అన్నారు. అంటే అంత కీర్తి స్థాయిలో ఉన్న ఆకారం అంత లేదని. అంటే శతావధాని అంటే ఎలాగో ఆజానుబాహుడై ఉంటాడు ఏదో అనుకున్నట్టుంది ఆయన వయసు రీత్యా. శతావధానం చేసేవాళ్ళు అంటే బాగా వయసు కూడా పండిన వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళని కూడా అనుకో ఉండొచ్చు. కీర్తి దిన మూర్తిగా అనిపించడం లేదే అన్నారు. కానీ సుమారు 40-45 నిమిషాలు మాకప్పుడు వారితో నాకు సంభాషణ గొప్ప అనుభూతి. అది బాగా మాట్లాడిన తరువాత వారు ఒక ఆనందాన్ని వ్యక్తీకరించారు. కీర్తి దిన మూర్తి కాదు అనుకున్నాను, కానీ నీ వచస్ఫూర్తికి పరవశించాను చిన్నారి తమ్ముడు అన్నారు. ఆయన కూడా మీ స్టైల్లోకి వచ్చేసారు బాగా. అంటే వారికి నేను పరిశీలించినంత వరకు ఏమిటంటే ఆయన సాధారణంగానే మాట్లాడుతుంటారు అందరితో, కానీ పండితులు ఎవరైనా వస్తే మాత్రం నేను మీకంటే బాగా మాట్లాడగలను అనే ఒక భావన ఆయనలో వచ్చేట్టుంది. ఆయన రాజసము, ఆయన విద్వత్తుని, ఆయన టాలెంట్ని బయట విద్వత్తు కూడా ఉన్న వ్యక్తి ఆయన, అందులో సందేహం లేదు. ఆయన కూడా బాగా మన యొక్క సంస్కృతాంధ్ర సాహిత్యాలకు సంబంధించినటువంటి ఒక సంప్రదాయ నిష్ణాతృత్వంతో కూడిన అధ్యయనం చేసినటువంటి వారు. విశ్వనాథ సత్యనారాయణ గారు గురువుగా చెప్పేవారు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారిని గురువుగా పేర్కొంటూ ఉండేవారు రామారావు గారు. ఓకే. కాబట్టి ఆ ధోరణి, మంచి శబ్ద ప్రయోగంతో, శబ్ద ధారా విశేషంతో మాట్లాడగలిగినటువంటి మంచి వాక్పటుత్వం ఆయనకు ఉండేది. అలా చాలా సందర్భాల్లో చూశాను నేను. మీరు పలుమార్లు కలిసేవారా ఆ తర్వాత? అప్పుడప్పుడు ఆయనకు పోయినప్పుడంతా ఏదో కాసేపు ఏదో ప్రసంగం అడిగేవాడు. బాగా మీరు మెప్పించిన పద్యం కానీ గద్యం అంటే వారు ఒక సందర్భంలో అవధాన ప్రక్రియ చేపట్టిన తర్వాత మంచి ధారణల కోసం మీరు ప్రాచీన కవుల యొక్క పద్యాలు వేల కొలది ధారణ చేసినారు, బాగానే ఉంది. ఇప్పుడు ప్రబంధ కవులు కానీ, కవిత్రయం కానీ వాళ్ళంతా కూడా మంచి గద్యలు కూడా రాశారు కదా, వచన కవిత్వం కూడా బాగా రాశారు. అటువంటి గద్యలు మీరు ధారణ చేసి ఉన్నారా అని అడిగారు. అప్పుడు 2-3 గద్యలు చెప్పాను నేను వారికి. అప్పుడన్నారు ఆ మాట, మీ మాటలు వింటూ ఉంటే ఎలా తెల్లసాని వారే మళ్ళీ మేడసాని వారిగా వచ్చారా అనిపిస్తూ ఉంది అని. దానికి కారణం ఆ ప్రబంధ కవుల యొక్క గద్యలు చెప్పాను కొన్ని నేను ఆయనకి. అది చెప్పండి. ప్రచండ రుచిపిచండిల మార్తాండ మండల పాండిత్య భూషిత భుజార్గ్ర నిరగ్గళ ప్రతాపదీపిత ప్రకాశ కౌశికీభూత కథనభూతల భీతాభీత విభక్ష క్షమాధీశ్వరుండును విశ్వంభరా వినుత శాశ్వతైశ్వర్య ధుర్యత మాహేశ్వరుండును అంభోదివసన సంభాసమాన కుంభినీ వలయ సంభరణ దీక్షారంభ శుభగంభావుక గంభీర భేరీ భాంకరణ శుంభదంబోదర గర్జా సముజృంభణ సంభావిత ఆత్మీయ పట్టాభిషేక సమయ సముత్తంభిత శాతగుంభిని గుంభిత అంభోవర్ష విద్రావిత క్షుద్ర నృపోవద్రవ రసార్ద్రతాను దైనందిన దానధారా ప్రవాహుండును అభంగ భువనమంగళ సర్వస్వ మరకత దండ పుండరీకాగ్ర వర్ణనీయ సువర్ణ కలశ కర్ణికాశిష్ఠిత రాజ్యలక్ష్మీ రత్నోపధానాడంబర సువర్ణ సంబోధ కామూర్హబద్ధు బింబానుబింబ వైభవుండును కృపాణ కృష్ణ నిర్మధ్యమాన రణార్ణవ నిక్షిప్త నిరీక్షణ నర్మకర మకర పతాకాలోకన మాత్ర కంపాదిత సంపస్వేద భీరు భవన్ నానా రాక్షస సేనామాత్ర భేదనుండును నిఖిల కర్ణాట సామ్రాజ్య పునరుజ్జీవనుండును అయిన తిరుమలరాయ దేవేంద్రుండు
నిస్తంత్ర విభవసాంద్రుండై వజ్రకీరిత ద్వార బంధ బంధుర లక్ష్మీ విలాసంబు జనన సమయ జలాంతర్లక్ష్యమాణ జలసదన సమాగమన సంపద సొంపు సంపాదింప సాభోగ యవనికాభ్యంతర సద్య సముద్యత యంత్రమాంచాలికా సంచారంబులు జిలుగు తరంగల మరుంగు తొరంగివచ్చు అచ్చర మిరుంగు బోండ్ల తెరంగులిరుంగింప అభినవ స్ఫటికోపల సోపాన పార్శ్వ పరికరాకార రేఖా విశేషంబులు సప్రతిఛాయ సంజాయమాన సంక్రందన వేదండ సుండాదండ ప్రచారంబులం పచరింప కలశ వారాసి చెరువురం పులుపలరు విమల పట్టాంబర వితాన విద్యోతమాన మహాస్థాన భవన రాజంబునన్ తెలిదీవి ఠీవిన్ అలరు అమూల్య ముక్తామయ సింహాసనంబున సారూప్య దేదీప్యమాన భక్తోపలాలన పరాయణుండైన ఆది నారాయణుకరణి సిరులు నిరవొందుచు వెలుగొందుచుండే అని చెప్పాను. అప్పుడు ఎన్టీఆర్ స్పందన అది దీంతోపాటు అల్లసాని పెద్దన గారి ఇంకొక గద్యం ఉంది, హిమాలయ గద్య అని. అది కూడా చాలా పెద్దది. అది తెలియపరుస్తారు. లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామరచ్చట ప్రేక్షణ క్షణోద్గీవ చమురు సముదయంబుకు ఉదయంబురంగ విశేషంబులు శేషమణికినైనా లెక్కింప శక్యంబే అంధకరిపు కంధరావాస వాసుక వియోగ దుర్యదా భోగ భోగిని పరివేష్టిత పటీర వెటవి వాటికా ఏలాలత వలయంబగు మలయంబునంగల చెలువకు విలువయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాటక ఢౌకమాన చరజందుబింబ గళదమృత బిందు దుర్దినార్ద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబగు అస్తంబులంగల మణిప్రస్తరంబుల విశ్రాంతించింతించిన మేనంపుల కలిపుడం పొడవెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీర సందోహదోహద ప్రధానాసమాన ఖేరత్ ఐలబిల విలాసిని విలాస వాచాల తులాకూటి కలకలాహూయమాన మానస మదాలస మరాళంబగు రజతశైలంబు నోలంబులం గాళగడు విహార ప్రదేశంబులంగన్న సంస్కృతి క్లేశంబులు ఆయవే సతత మలజల శ్రవణ పరాయణ ఐరావణ విషాణకోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళవ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రమ భ్రమి విభ్రమ దురంధరంబగు మెరుధరాధరంబు సోయగంబులు కలయంగనం గొరుట బహుజన్మకృత సుకృత ఫల పరిపాకమునంగాక ఏలచేకూర నేర్చు నేనిట్టి మహాద్భుతంబులన్నీయు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబునం గనుగుంటిని అని చెప్పాను. ఈ 2 గద్యలు చెప్పినప్పుడు అప్పుడు అన్నారన్నమాట, నీ వాగ్ధాటి చూస్తూ ఉంటే మళ్ళీ అల్లసాని వారే మేడసాని వారిగా వచ్చారా అనిపిస్తూ ఉందండి అని అన్నారు. మేడసాని అర్థం ఏంటి అసలు? ఇంటి పేరు ఎలా వచ్చింది? మేడసాని అంటే ఈ సాని ఎక్కువగా ఇంటి పేర్లు ఇప్పుడు అల్లసాని మేడసాని వీళ్ళంతా కూడా ఒకప్పుడు అశ్వశిక్షకులని, గుర్రం మీద యుద్ధం చేసే అశ్వశిక్షకు సంబంధించినటువంటి శాస్త్రాలు అధ్యయనం చేసి అశ్వసైన్యాన్ని బాగా చూసే సైనికులని రాజుల కాలంలో ఈ పెమ్మసాని వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళంతా సాహిణి అనే శబ్దం నుంచి వచ్చిందంటారు. సాహిణి అంటే శిక్షకు గుర్రం మీద సైనికుడు అని. అలా ఈ సాని శబ్దానికి అది నేపథ్యము. ఈ మిమ్మల్ని ప్రాజెక్ట్ అన్నమాచార్య ప్రాజెక్ట్ అనేది డైరెక్టర్గా, అప్పుడు నేను అక్కడ రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. అప్పుడు వారి యొక్క చర్చలో ఇంత అపార ప్రతిభా వ్యుత్పత్తులు ఉన్నటువంటి వ్యక్తికి ప్రతిభదగినటువంటి స్థానం కల్పించడం సముచితం కదా అని చర్చించుకొని నాకు వారి వాత్సల్య ఫలితంగానే గాలి ముద్దు కృష్ణనాయుడు గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు. వారు మీ జిల్లా మా జిల్లా వారు కూడా అప్పుడు వచ్చారు, రామారావు గారికి వచ్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి కొంత దోహదం చేశారు. వీళ్ళంతా పెద్దలు అనుకో. నారాయణ రెడ్డి గారు ఆయన అభిప్రాయం అడిగారు, ముఖ్యంగా రామారావు గారు మీకు ప్రాజెక్ట్ డైరెక్టర్గా నారాయణ రెడ్డి గారి అభిప్రాయం తీసుకున్నారు. అడిగితే నారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మనం ఆనాటి పోతనను చూడలేదండి, మళ్ళీ అంత వినమ్రత కలిగిన మహాపండితుడు మేడసాని మోహన్ అని చెప్పారు ఆయన. అది కూడా నాకు బాగా కారణం అయింది ఎన్టీఆర్ నిర్ణయం తీసుకోవటానికి. వారి మాట పైన చాలా నమ్మకం ఆయనకి. నారాయణ రెడ్డి గారు బాగా గౌరవించేవాళ్ళు ఆయన. గౌరవం. అప్పుడు నాకు ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోతో నేను ప్రాజెక్ట్ అధికారిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మీరు అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎటువంటి సేవలు అందించారు? నేను అంటే తిరుపతి దేవస్థానంలో ఒక హెచ్ఓడిగా బాధ్యతలు నిర్వహించే అదృష్టం
నాకు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం పరమాత్మ సంకల్పంతో ఇటువంటి పెద్దల సహకారంతో వచ్చింది. అక్కడ మేము ఎంత పని చేసినా కానీ ఈ ఊరు బాగా ప్రోత్సహిస్తేనే జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, టెంపుల్ ఈఓ, టీటీడీ ఈఓ, ఈఓలు, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు. వాళ్ళు మంచి సాంస్కృతికమైనటువంటి శ్రద్ధాశక్తులు కలిగి టేస్ట్ ఉండాలి, వాళ్ళు ప్రోత్సహిస్తేనే జరుగుతుంది. నాకు అదృష్టం కొద్దీ మంచి అటువంటి వాళ్ళు దొరికారు. ఓకే. మొట్టమొదటి నుంచి కూడా వెంకటపతిరాజు గారి దగ్గర నుంచి ఈఓలు మాకు, మరి డివిఎన్ మూర్తి గారు కానీ, తరువాత మొన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారి వరకు, సాంబశివరావు గారి వరకు కూడా. ఏ సంవత్సరంలో మీరు డైరెక్టర్ అయ్యారు? నేను 81 నుంచి 80 సేవలో ఉన్నాను రీసెర్చ్ అసిస్టెంట్గా. 84, 85లో ప్రాజెక్ట్ అధికారిగా వచ్చాను. 86, 87లో నాకు ప్రొబేషన్ డిక్లరేషన్ అయింది, పర్మనెంట్ అయ్యారు డైరెక్టర్గా. ఇంక అప్పటి నుంచి 2013లో నేను రిటైర్ అయ్యేంత వరకు అదే జాబ్లో ఉన్నాను. ఆ తర్వాత కూడా మిమ్మల్ని ఏదో సలహాదారుగా విభజిత ఆంధ్రప్రదేశ్ అన్నమాచార్య ప్రాజెక్ట్స్ డైరెక్టర్గా ఉంటూ ఫుల్ ఛార్జ్ చేశాను. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శిగా, ఆళ్వార్ దివ్యప్రద ప్రాజెక్ట్ డైరెక్టర్గా, ఇంకా అనేకమైన ధార్మిక సంస్థలకు నేను అధికారిగా పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా మీరు పనిచేశారు. ప్రభుత్వానికి కూడా నేను బాగా ఈ సాంస్కృతిక సంబంధమైనటువంటి సలహాలు సంప్రదింపుల్లో చాలాసార్లు సమావేశాల్లో పాల్గొని సాహిత్యం, ముఖ్యంగా నన్నయాది మహాకవుల సాహిత్యాన్ని ఎలా వెలుగులోకి తీసుకురావాలి, ప్రజలకు సమీపంలో బాగా ప్రజాబాహుళ్యంలోకి తీసుకోవాలని. ఎందుకంటే ఎక్కువగా అధునాతన సాహిత్యం పైన ఆసక్తి ఉంది ప్రజల్లో. నవలలు, కథలు, ఇటువంటి మంచిదే, అది కూడా వాక్యం రసాత్మకం, కావ్యం ఎలా చెప్పినా కానీ. అలాగే మన మూలాలు ఏమిటంటే పద్యమే మన మూలము, మన ప్రాచీన సంస్కృతి, ఊపిరి. కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వం తరపున ఎలా తీసుకురావాలో ఆ సలహాలు సంప్రదింపులు చాలాసార్లు ఆ సంబంధిత అధికారులు మమ్మల్ని పిలిచి సమావేశం పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఆ సలహాలు సంప్రదింపులు లేదు, ఇప్పుడు అటువంటివి ఏమీ లేవు. పూర్తిగా మర్చిపోయారు. మమ్మల్ని అడగరు, మేము చెప్పే అవకాశం లేదు. మెడసాని మోహన్ అనే ఆయన ఇప్పుడు ఈ టీటీడీ పరిసర ప్రాంతాల్లో సలహాలకి సంప్రదింపులకి అవకాశం లేదా? లేదు. అంటే అది ఎవరిని మేము బ్లేమ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవధానాలకు పిలిచేవాళ్ళు పిలుస్తున్నారు, సాహిత్య సభలకు పిలిచేవాళ్ళు పిలుస్తున్నారు, గ్రంథాల రచన జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. విదేశాలకు కూడా వెళ్ళొస్తున్నాము. అవకాశాలు అయితే ఉన్నాయి బాగానే, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇది లేదు, సపోర్ట్ లేదు. లైట్ వెలగడానికి స్విచ్ చేసినంత తేలిగ్గా ఆ కరెంటు తీసుకునేంత సమయం కంటే కూడా తక్కువ సమయంలో మీరు ఆసు చెప్పే అంత స్పీడ్, అది ఎలా సాధ్యం? అది ప్రాచీన కవుల యొక్క సంస్కారం మనసులో ఉంది. నేను అవధాన సభలకు వెళ్తున్నానంటే సభలకు నేను బాహ్యంగా భౌతికంగా ఒకడినే వెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది, చూసేవాళ్ళకి అనిపించవచ్చు. కానీ నాతో కూడా నన్నయ్య గారు వస్తున్నారు, తిక్కన గారు వస్తున్నారు, లలసాని పెద్దను వస్తున్నాడు, శ్రీనాథ మహాకవి వస్తున్నాడు, ప్రబంధ కవులందరూ వస్తున్నారు, విశ్వనాథ వారు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. వాళ్ళంతా నా మనసులో ఉంటారు. నేను సమాధానం చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క ఛాయలు, వాళ్ళ ప్రభావం బాగా తిరుపతి వెంకట కవులు, కొప్పరం సోదర కవులు అంతా వాళ్ళు తోసుకొచ్చినట్టు వస్తుంది. 10th క్లాస్లో మొదలుపెట్టిన మీ అవధానం పంచసహస్ర అవధానం. 5,000 మంది మీ చుట్టూ రకరకాల ప్రశ్నలతో మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసిన సమయంలో దాన్ని ఒక చరిత్ర నిర్మించారు, మీరు ఒక చరిత్ర సృష్టించారు అవధాన ప్రక్రియలో. ఆనాడు ఆ పంచసహస్ర అవధానం కంప్లీట్ చేసిన క్షణాలు మీరు పొందిన అనుభూతి ఏమిటి? సహజంగా ఒక ఆనంద రసానుభూతి కలుగుతుంది. అది ఒక్క పంచసహస్రావధాన ప్రక్రియతోనే కాదు. నాకు 1985లో తిరుపతిలో నేను దశగుణిత అష్టావధానం చేశాను. అంటే 10 అష్టావధానాలు ఏక సమయంలో నిర్వహించాను. ఒక అష్టావధానానికే బాగా క్లేశం అనుకుంటుంటారు కదా, అలాగా 10 బృందాలు ఎట్ ఎ టైం 10 సెట్లు, 10 బృందాలు. అది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఓకే. నాకు అటువంటి అవధాన ప్రక్రియలో అట్లాంటి ప్రయోగాలు చేయడం అనేది ఒక శ్రద్ధతో కూడిన అంశం అయిపోయింది. ఓకే. ఆనాడు తిరుపతిలో
తిరుపతి దేవస్థానంతో పాటు అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే ఒక సాంస్కృతిక సంస్థ, డాక్టర్ కె సూర్యారావు అని ఒక వెటర్నరీ కాలేజీలో ప్రొఫెసర్, ఆయన దానికి నిర్వాహకులుగా ఉండేవారు. వల్లీశ్వర్ అని ఒక పాత్రికేయ సోదరుడు, ఆయన అప్పుడు ఈనాడులో ఉన్నాడు. ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ కూడా అయినాడు. చాలా పదవులు కూడా చూశాడు ఆయన. ప్రస్తుతం ఎంఎస్కో వాళ్ళ కోసం ఏదో పనిచేస్తున్నట్టున్నాడు, ఈ ఊళ్ళోనే ఉంటారు. ఈ ఇరువురు కలిపి అప్పుడు నన్ను ఈ దశగుణితాళం నిర్వహించారు. ఓకే. నానా దేశాగతులైనటువంటి పండితులు వచ్చారు అప్పుడు. ఓకే. అన్ని రాష్ట్రాల నుంచి తెలుగు సాహితీవేత్తలు రావడం. ప్రొఫెసర్ జిఎన్ రెడ్డి గారు అప్పుడు సభాధ్యక్షుడు, కలుమలూరు వెంకట శివయ్య గారిని ఐఏఎస్ ఆఫీసర్, ఆయన సంధానకర్తగా అది దిగ్విజయంగా జరిగింది. అది మొట్టమొదటి నాకు స్వర్ణకంకణం వేసిన సభ కూడా. ఓకే. అది అంతకుముందు ఏదో సత్కారం చేసి పట్టు వస్త్రాలు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, కానీ ఒక సువర్ణ కంకణంతో ప్రారంభం. అక్కడ అదొక స్టెప్, మైల్ స్టోన్గా అది అయినటువంటి అవధానం. అది ఇంక అప్పటి నుంచి నాకు అవధాన ప్రక్రియలో కొన్ని వినూత్న ప్రయోగాలు చేయాలని ఆసక్తి కలిగింది. తర్వాత విజయవాడలో షోడశ గుణితాష్టావధానం చేశాను, 16 ఒకే సమయంలో చేయడం. ఓకే. ఆ తర్వాత ఈ సహస్రావధానం, పంచసహస్రావధానం ఇవి చేయడం. ఎందుకంటే ధారణ, కవిత ధారణ, ఆ ధారణాశక్తి ఉంది కాబట్టి ఈ నిమిత్తంగా నేను సంస్కృతంలో వ్యాస వాల్మీకాది మహర్షుల దగ్గర నుంచి, కాళిదాసాది మహాకవుల దగ్గర నుంచి కొన్ని వేల శ్లోకాలు, నన్నయాది మహాకవుల దగ్గర నుంచి విశ్వనాథ వారు, జాషువా వారి వరకు కూడా కొన్ని వేల పద్యాలు, ఈ శ్లోకాదులు పద్యాదులు గద్యాలు అన్నీ కలిపితే సుమారు 1.5 లక్ష వరకు ఉంటుందని ఈ మధ్య సమీక్షించుకున్నాను కూడా. మీకు 2 లక్షల పద్యాల వరకు 1.5 లక్ష దాటి ఉండొచ్చు. 2 లక్షల పైన 1.5 లక్ష కూడా దాటి ఉండొచ్చు. అది రగడ ఛందస్సు అంటే ఏంటి? దాంట్లో ఏదన్నా ఒకటి రగడ అంటే మనకు మాత్రా ఛందస్సు అని ఉంది. దేశీ ఛందస్సు, మాత్రా ఛందస్సు అని 2 రకాల ఛందస్సులు ఉంటాయి. ఈ మాత్రా ఛందస్సు, దేశీ ఛందస్సు, మార్గ ఛందస్సు అంటే గణబద్ధమైన ఛందస్సు. అది సంస్కృత ప్రభావంతో వచ్చింది. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేహం అంటే గణబద్ధంగా ఈ గణాలు ఉండాలి, యతిప్రాస ఇలా ఉండాలని. మాత్రాబద్ధ ఛందస్సు, దేశీ ఛందస్సులు అంటే ఇవి ఒక లయ అనేది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడున్న లయ ఎలా ఉంటుందంటే, మాత్ర అంటే ఒక లఘు అక్షరాన్ని మాత్ర అంటాము. పై పాదంలో ఎన్ని లఘు మాత్రాబద్ధమైన అక్షరాలు ఉంటాయో తరువాత కూడా దానికి లయాత్మకంగా ఇంకొక పాదంలో అలాగే ఉంటుందన్నమాట. అలా ఉన్నటువంటి ఛందస్సులు అనేక రకాలు ఉన్నాయి మనకి. తేటగీతి, ఆటవెల్ది ఇవన్నీ అలాంటివే. శేషపద్యం కూడా. ఈ దేశీ ఛందస్సుల్లో, మాత్రా ఛందస్సుల్లో వచ్చిందే రగడ సంబంధం ఛందస్సు కూడా. రగడ అంటే ఇంచుమించు రగడ ఛందస్సు అంటే గేయం. ఇప్పుడు ఈ సినిమా పాటలకు సంబంధించి రగడ ఛందస్సే. దాని మూలం అదేనా? మూలం రగడ ఛందస్సే. దాంట్లో ఏదన్నా ఒకటి మాకు ఇప్పుడు మనకు ఒక సినిమాల్లో నారాయణ రెడ్డి గారు భగవద్గీత రాశారు ఒక సినిమాలో, కృష్ణావతారం అనే సినిమాలో. తనువుతో కలుగు బాంధవ్యంబులన్నీ తనువుతో నశించి ధరణిలో గలియు. అది ద్విపద. ఓకే. అది ద్విపద. తర్వాత మరొక సినిమాలో ఎక్కడో విన్నాను నేను, నీలి మబ్బులనే మేలి ముసుగు చేతున తారలనే ఏరి దండలుగా వేతున. ఇది రగడ. అంటే పై పాదంలో ఎన్ని మాత్రలు ఉంటాయో కింది పాదంలో కూడా అన్నే మాత్రలు ఉంటూ ప్రజలు ఎక్కువ కనెక్ట్ అయ్యేది దీనికే. ఓకే. ఇప్పుడు అన్నమయ్య సంకీర్తనలన్నీ కూడా మాత్రా ఛందస్సే. ఓకే. మాత్రాబద్ధ ఛందస్సే. అన్నమయ్య సంకీర్తనల యొక్క మాత్రా ఛందస్సును అందుకు అంత ప్రాచుర్యం అనుసరించే ఇప్పుడు సినిమా కవులు కానీ ఎవరైనా కానీ వీళ్ళంతా అక్కడి నుంచే కావాల్సిన సామగ్రి తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వేటూరి వారు కానీ, ప్రాచీన తరంగా రాసినటువంటి శ్రీశ్రీ కానీ, ఆరుద్ర, ఆత్రేయ లాంటి వాళ్ళంతా కూడా ఆ భావుకతా శక్తిని అక్కడంతా అధ్యయనం చేసి వీళ్ళ భావుకత కొంత జోడించి తీసుకొస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని దేశాల్లో అవధానం చేశారు? ఇంచుమించు సుమారు నేను ఒక 15 దేశాల్లో
అవధానాలు చేస్తుంటాను. ఒక్క అమెరికాలోనే ఎన్ని అవధానాలు అమెరికాలో ఎక్కువ చేశాను. ఓకే. అమెరికాలో సుమారు ఇప్పటికీ నేను చేసిన అవధానాల సంఖ్య 400 ఉండొచ్చు. 400 ఉండొచ్చు. అంటే ఇక్కడికంటే అక్కడే భాషా ప్రేమికులు ఉన్నారా? భాష ప్రతి నగరంలోనూ భాషాభిమానులు ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఆ విలువ తెలుసు అంటారా? తెలుసు. విలువ తెలియడం కాదు, మన మాతృభూమి నుంచి కొన్ని వేల మైళ్ళు వచ్చేసాం, ఏదో పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఏదైనా అవకాశం దొరికితే ఇది మనం వినియోగించుకోవాలి. అటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో మనం బాగా మీరు వస్తే వాళ్ళకి అమృత గడియల్లాగా బాగా అందరూ బాగా ఆదరిస్తారు. ఇంచుమించు భారతదేశంలో నగరాల కంటే అమెరికాలో నగరాలే ఎక్కువ తిరిగాను నేను. ఒక కాంగ్రెస్ నాయకుడు మీ అవధానంలో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు చూసే టీవీ సీరియల్స్ అవి ఋతురాగం, అది పంచసహస్రావధానంలో అప్పుడు ఆయన ఎవరో రాజకీయ నాయకుడు సోనియా గాంధీ. ఇప్పుడు నేను ఈ దత్తపదులు చెప్తున్నాను, 4 పదాలు ఇస్తారు, పద్యం చెప్పమంటారు. అటువంటి దత్తపది అంశం రసవత్తరంగా జరుగుతూ ఉంది ఆ సమయంలో. అప్పుడు ఆయనకు నేను కూడా ఇలాంటి అడగాలి అని ఆయన ఉత్తేజం వచ్చింది. అప్పుడు చెప్పిన దత్తపది ఆ రోజు పెప్సీ, మజా, కోకా కోలా, థమ్సప్ ఈ 4 పదాలతో తిరుమల బ్రహ్మోత్సవాలు వర్ణించండి అని ఒక మహాపండితుడు అడిగాడు. గోదావరి ప్రాంతానికి చెందిన ఒక పండితుడు. కూల్ డ్రింక్స్ బాగా ఈ అంటే దత్తపది అంటే అలాగే ఉంటుంది. ఇచ్చే శబ్దాలకు వాళ్ళు వర్ణించిన అంశానికి ఏం సంబంధం ఉండదు. హరి కల్పాంచిత కాంతి సంకలిత దీపేప్సీడ్యమై, పెప్సీ వచ్చింది. పెప్సీ విద్యుత్ దీపాల కాంతులు మిరువిట్లు గలుపుతుంటాయి ఇక్కడ. హరి కల్పాంచిత కాంతి సంకలిత దీపేప్సీడ్యమై వేదవిత్ ప్రాకామ్యాంచిత సామజా రవో మంత్రస్ఫీతమై. మజా వచ్చింది. కస్తి చేకోకాకోల శుభాంకు చూచెదరు భక్తులు తిరుమలన్. కస్తి చేకోక ఆ కోల శుభాంకు కోకాకోల భక్తులు తిరుమలన్. బ్రహ్మహృత్ సాకల్పోత్సవ వేళ దైవత వతంస ప్రాభవం ఒప్పగన్. కలియుగంలో దైవత వతంసము అంటే దేవతా సార్వభౌముడు అంటే వెంకటేశ్వర స్వామి. ఆయన ప్రాభవము వైభవము మనకు కళ్ళు కనిపించేట్టుగా తెలుస్తుంది. ఆ వైభవం అక్కడ ఆ వేదమంత్ర ఘోషల్లో కానీ, విద్యుత్ దీప కాంతుల్లో కానీ, ఆ వరాహస్వామి యొక్క సేవలో కానీ అంతా ఉంటుందని అలా వర్ణిస్తూ అలా అటువంటి రసోద్ఘట్టాలు జరుగుతున్నప్పుడు ఆయన వచ్చారు వేదికపైకి. నాకు కూడా 4 పదాలు ఇచ్చి మీ దగ్గర పద్యం చెప్పించుకోవాలంది అంటే సభాధ్యక్షులు శివారెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి తిరుమల శ్రీనివాసాచార్య వారు అడగండి, మీరు 4 పదాలు ఇస్తే అవధాని గారు చెప్తారని అనుమతించారు. ఆయన తీరా వచ్చారు కానీ నాకేమీ వేరే పదాలు స్ఫురించడం లేదండి. అయితే మా ఇంట్లో సీరియల్ చూస్తూ ఉంటాం మేము, ఎండమావులు, అంతరంగాలు, ఋతురాగాలు, ఎండమావులు, అంతరంగాలు, ఋతురాగాలు, సుఖదుఖాలు 4 పదాలు. ఈ 4 పదాలతో మీరు మా నాయకురాలు సోనియా గాంధీని వర్ణించండి అన్నాడు. నాకు రాజకీయాలు సంబంధమే లేదు, అసలు రాజకీయాల గురించి అవగాహన కూడా ఉండదు నాకు. మీ గోల మీది. మా సాహిత్యంలో ఉన్నప్పుడు ఈ కవిత్వము, రసానందము ఇవి ఏదో ఈ ధోరణి మనసులో ఉంటుంది తప్ప లౌకికమైనటువంటి అంశాలపైన మనసు కూడా ప్రసరించదు. కానీ ఆమె అప్పుడు ఆ ప్రభుత్వమే ఉన్నట్టుంది అక్కడ. ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి. ఓకే. నేనేమి ఆ పార్టీకి చెందిన వాడిని కాదని చెప్పను, కానీ అప్పుడు నాకు అప్పుడు ఒక క్షణం పండితులైతే శబ్దాలు చూసుకుంటారు, ఇది ఛందస్సుకు ఒదుగుతుందా, వ్యాకరణానికి ఒదుగుతుందా, ఇవన్నీ. ఆయన అదేమీ లేదు, 4 పదాలు ఇచ్చేసాడు. 4 సీరియల్స్, 4 టీవీ సీరియల్స్ ఇచ్చేసాడు. పైగా పెద్ద పెద్ద పదాలు. ఈ పదాలకు తగినటువంటి శార్దులము, మధ్యమం లాంటివి చెప్పాల్సి వస్తుందని వెతుక్కుంటూ ఉన్న మనసులో నేను ఎలా చెప్పాలి, ఏదో ఒక వస్తూ ఉంది ఒక ఆయన చిన్నప్పుడు తెలుగు భాషలో చూసుకున్నామండి మేము, పద్యాల పేర్లు ఉన్నాయి, అలా తేటగీతి చెప్పండి మాకు సార్ అన్నాడు. చిన్న పద్యం అది. ఈ ఇచ్చిన పదాలే సగం పాదానికి వచ్చేస్తాయి. ఈ ఏవిరాయిలు చాలా కష్టాలు పెడుతున్నాడే మనకు అనుకొని ఒక్కసారి సరస్వతీదేవిని తల్లి ఈ పరీక్ష ఎలా గట్టెక్కిస్తావు నన్ను, మహాపండితులతో అంతా సులభంగా నేను లాక్కొచ్చాను, నేనెవరో చాలా ఇది చాలా నాకు సమస్య అని ఒక క్షణం మనసులో అనుకున్నానండి. రాజకీయ కళ్ళు మూసుకుంటే అద్దంలో చూసినట్టు కనిపించింది ఆ పద్యం నాకు. 4 పదాలు ఒకేసారి వచ్చేసాయి. పదవిని ఎండమావులుగా భావనము చేసి భారతాంతరంగాలలో పరిఢవిల్లే, కానీ
ఎన్నికల ఋతురాగాలలోన సోనియా సుఖదుఖాలు చూచుండే అని చెప్పాను. సరిగ్గా సందర్భానికి అతికిపోయింది ఆ పద్యం. ఎలా ఫీల్ అయ్యారు ఆయనగా? చాలా తన్మయత్వం. అవునండి, మీరు బాగా చెప్పారు, నిజం సత్యం చెప్పారండి అని మెచ్చుకొని ఆయన కూడా నాకు సత్కారం చేశారు. ఎవరు ఈ తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడే. నాకు అంత నేను పరిశీలించి ఎవరైనా చూడను. అప్పుడు చాలామంది వచ్చారు ఈ ప్రాంతానికి ఈ సంబంధించి. వెంకటేశ్వర స్వామి సిగరెట్టు పొగ అవి కూడా సమస్యలు చాలా ఉంటాయి. సిగరెట్ టింపనే వెంకటేశుడు సొరల్ సేవింప తద్వాసనలు. వెంకటేశ్వర వారు సిగరెట్ తాగుతూ బాగుంది అనుకుంటూ ఉంటే దేవతలు కూడా అవును స్వామి ఆహా ఓహో అన్నారండి. ఇట్లా ఇచ్చారు మీకు ఆ సమస్య ఒక అవధానంలో ఇచ్చారు. విగళద్భక్తి రసార్ద్ర గీత తతులన్ విస్ఫార శృంగార గరిష్ఠోజ్వల విస్ఫార శృంగార భావ గరిష్ఠోజ్వల దీప్తిమంతములుగా వర్ణించే అని ఆ తాళ్లపాక అన్నమాచార్య వారు ఆ శృంగార సంకీర్తనలు చెప్తూ ఉంటే ఆలకించినటువంటి వెంకటేశ్వర స్వామి వారు తద్వాక్యంబులు ఆలించి వాసిగా రెట్టింపనే వాసిగా రెట్టింపని ఇంకొకసారి చెప్పు ఇంకొకసారి వన్స్ మోర్ అంటారు కదా అనే వెంకటేశుడు సొరవు సేవింప తద్వాసనలు. ఆయనతో కూడా వీళ్ళు కూడా వింటున్నారు దేవతలు కూడా అనే అర్థంతో అది దాన్ని నేను పూరించాను. అది ఆ సద్యస్ఫురణ ఆ సమయానికి అప్పుడు వస్తూ ఉంటుంది మనస్సులోకి. అది మనుధర్మం ప్రకారం శూద్రులు అవధానం చదువుకు దూరం. కానీ ఆనాడు త్రిపురనేని రామస్వామి శతావధానం చేస్తే మేడసాని మోహన్ గారు పంచసహస్ర అవధానం సక్సెస్ఫుల్ చేశారు. సమీప భవిష్యత్తులో మరో మేడసాని మోహన్ పుట్టడానికి అవకాశం ఉందా? దానికి ఎటువంటి ప్రయత్నం ఉండాలనే నేను కోరుకుంటాను. దానికి ఉండాలి అంటే ఎందుకంటే కాల ప్రవాహంలో పరమాత్మ ఏదో సంకల్పించే ఉంటాడు. మహాపండితులు చాలామంది ఏమనుకున్నారంటే తిరుపతి వెంకట కవులు కొప్పరం సోదర కవులు పోయిన తర్వాత ఇంకా అటువంటి అవధానాలు మనం చూడలేమనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ తరంలో నేను ఇవన్నీ చేయగలిగాను. నా తర్వాత ఇంకా సోదరులు అందుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి కొంతకాలం మళ్ళీ ఒక గ్యాప్ వస్తే రావచ్చు. మళ్ళీ ఎవరు తప్పకుండా అవతరిస్తారు. దీనికి ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం అని ఏమీ లేదు. సంప్రదాయబద్ధమైనటువంటి మార్గంలో అధ్యయనం చేయడం ముఖ్యం. ఆ సంప్రదాయ మార్గంలో అధ్యయనం చేసే దృక్పథం ఉన్నప్పుడు తప్పకుండా పద్య సాహిత్యము ప్రాచీన సాహిత్యం వంటబడుతుంది. అటువంటి వాళ్ళు ఎవరో కొంతకాలం తర్వాత మళ్ళీ పుట్టచ్చు, నిర్వహించవచ్చు, చెప్పలేం కదా. మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో పిహెచ్డి చేయాలనుకున్నప్పుడు మీకు కొంత అవరోధం కలిగింది. అంటే దానికి కారణం ద్వేషం, పరిస్థితులు, కొన్ని అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. ఆనాటి పరిస్థితులు నాకు వస్తుంది అనుకున్నాను, తప్పకుండా పిహెచ్డి చేసే అవకాశం నాకు వస్తుంది అనుకున్నాను. నాకు రాలేదు. అలా రానందుకు నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. అయితే తర్వాత ఎక్కడ అప్లై చేశాను? మెడ్రాస్ యూనివర్సిటీకి వెళ్ళాను, అప్లై చేశాను, అక్కడ వచ్చింది, అక్కడ చేశాను. ఆ తర్వాత నేను ఇప్పుడు సహజంగా జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు తగలడం జరుగుతూ ఉంటాయి. అంత మాత్రం నిరుత్సాహపడిపోవాల్సిన పని లేదు. ఇంకొక మార్గం ఏదో పరమాత్మ చూపిస్తాడు. ఆ మాటకు వస్తే నేను యూపీఎస్సీ పరీక్షలు కూడా రాశాను మద్రాసులో విద్యార్థిగా ఉన్నప్పుడు. 81-82 సంవత్సరం బ్యాచ్లో ఐఏఎస్ అయి ఉండొచ్చు. అప్పుడు నాకు ఒక విషాదం జరిగింది మా కుటుంబంలో. అది కొంచెం తట్టుకోలేకపోయిన విషాదాన్ని. అంటే మా 2 అక్కలు ఉన్నారు నాకు. ఒక అక్క భర్త కాలం చేశారు, సడన్ డెమెస్. ఆయన పోవడంతో నేను కొంత చింతాక్రాంతి ఉన్నాయి, సరిగ్గా చదవలేకపోయాను. ఒక 5-6 మాసాలు సరిగ్గా చదవలేకపోయాను. మళ్ళీ రాయడానికి పరీక్షలు రాయాలంటే మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మళ్ళీ ఫైనల్కి వెళ్ళాలి. వయసు ఉంది నాకు అప్పుడు రాయడానికి. కానీ అప్పుడు తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం వచ్చింది. దైవ సన్నిధిలో వచ్చింది కదా చాలు మనకిది అని ఎక్కడైనా కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం సంపాదించుకుందామని చూసే రోజులు అవి. అనుకోకుండా అన్నమాచార్య ప్రాజెక్ట్ అధికారిగా నాకు నియమించింది. మీకు ఎంతమంది సంతానం? 2 నాకు పిల్లలు. అమ్మాయి డాక్టరు,
ఎక్కడ? ఆమె ఇక్కడే ఈ హైదరాబాద్లోనే ఎంబీబీఎస్ చేసింది. ఉమ్. ఇక్కడ ఎంబీబీఎస్ అయిన తర్వాత గాంధీలో హౌస్ సర్జన్సీ అది పూర్తి చేసుకున్న తర్వాత ఎంఎన్ఆర్లో ఎంబీబీఎస్, గాంధీలో హౌస్ సర్జన్సీ అయిన తర్వాత అమెరికా దేశం వెళ్ళి అక్కడ స్టెప్ 1 స్టెప్ 2 పరీక్షలు రాసి అక్కడ Qualify. పీజీ చేసింది. పీజీ అయిన తర్వాత వెంటనే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సూపర్ స్పెషాలిటీ చదివింది ఓకే. ఆ బిడ్డ. ఇప్పుడు అక్కడ స్థిరపడ్డ. అప్పుడు చదివేటప్పుడే ఇక్కడ మా సందేశ్ అని అబ్బాయి, సతీష్ కుమార్ గారి అబ్బాయి, వీళ్ళ ఒకే అబ్బాయి, ఒక అమ్మాయి, ఆ అబ్బాయి కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళతో మాకు ఆ వియ్యం ఏర్పడింది. ఇంకా అమ్మాయి పెళ్లి చేసాం, 2016లో పెళ్లి చేసాము. మాకు అబ్బాయి కూడా ఆ తర్వాత వాడు మెడ్రాస్ ఐఐటిలో బీటెక్ ఓకే పూర్తి చేసుకున్నాడు. క్యాట్ అని పరీక్ష రాశాడు ఇండియాలో. ఈ క్యాట్లో కూడా ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంక్ వాడు ఆ రోజుల్లో. అయినా ఎక్కడ ఎంబీఏ చేయలేదు అతను. ఏదో ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీ ఇప్పుడు నడుపుతున్నాడు. మధ్యలో ఏదో అమెరికాలో డార్ట్మౌత్ యూనివర్సిటీ, ఐవిలీ యూనివర్సిటీ అంటారు, అది ఏదో టాప్ 5 or 10లో ఉంటుందని, అక్కడ ఆయనకి ఎంబీఏ వచ్చింది. అక్కడ పోయి ఎంబీఏ చేశాడు. ఎంబీఏ చేస్తూ ఉండగా ఫైనల్ దశలో ఉన్నప్పుడే ఆయనకి జాబ్ ఎక్కడో మంచి కంపెనీలో కన్సల్టెంట్గా జాబ్ వచ్చింది. ఇప్పుడు పిల్లలిద్దరూ చికాగో నగరంలో సెటిల్ అయ్యారు అమెరికాలో. మేడసన్ వారి ఇంట్లో ఇంత ప్రతిభ ఉండి పిల్లల్ని అవధానం వైపు మీరు ప్రయత్నం చేశారా? అంటే వాళ్ళకేమో ఉదయం బాల్యంలో సంస్కృతం చెప్పాను నేను. మా అమ్మాయి అయితే భారతీయ విద్యాభవన్లోనే ఇద్దరు చదివారు. అక్కడ సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు ఉపాధ్యాయులతో. సంస్కృతం పట్ల, పద్యం పట్ల ఆసక్తి ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సైన్సు, మ్యాథమెటిక్సు ఆధ్వర్యంలోనే వెళ్ళారు. వాళ్ళు అవధాన పద్ధతిలోకి రారా. తెలుగువారికే సొంతమైన ఈ అవధాన ప్రక్రియ తెలుగు భాషకు సంబంధించి ఇంక వేరే భారత ఉపఖండంలో ఏ భాషలకి అవకాశం లేదు కదా. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు భారతీయ భాషల్లో. తమిళము, కన్నడము, కొంతమంది ఒక రూపకల్పన చేసుకునే దశకు వచ్చారు. ఇప్పుడు రూపకల్పన చేసుకునే దశలో కొన్ని భాషలో జరుగుతూ ఉంది. ఉత్తర దేశంలో కూడా ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ప్రక్రియ ఒకటి రూపొందించుకోవాలనే తపన మాత్రం బాగా కనిపిస్తూ ఉంది. ఈ అవధాన ప్రక్రియ, తెలుగు అవధాన ప్రక్రియని కాపాడుకునే, ఆ విద్యను కాపాడుకునే దానికి మేడసాని మోహన్ గారు ఇచ్చే సలహా, అటు ప్రభుత్వాలకు కానీ విద్యార్థులకు కానీ భాషా అభిమానులకు కానీ మీరు ఇచ్చే సందేశం? సలహా ఏమిటంటే, మనము ప్రాచీన హోదా కోసం చాలా కష్టపడ్డారు తెలుగు వాళ్ళు. తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకు ప్రాచీన హోదా తీసుకురావడానికి ఉద్యమంలాగా ప్రయత్నించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంటి పెద్దలంతా కూడా ప్రయత్నించారు. రాజకీయాలతో నిమిత్తం లేదు మనకి. భాష విషయంగా మాట్లాడినప్పుడు వెంకయ్యనాయుడు గారు కూడా ఎంతో ప్రోత్సహించి ప్రయత్నాలంతా చేశారు. అటువంటి పెద్దల కృషి ఫలితంగా మనకు ప్రాచీన హోదా వచ్చింది. అయితే తెలుగు వాళ్ళలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే, ప్రాచీన హోదా తెచ్చుకున్నాం కానీ ప్రాచీన సాహిత్యాన్ని మనం పెద్ద పట్టించుకోవడం లేదు. అసలు మూలం వదిలేశారు. అదే తమిళ సోదరులకి, కన్నడ సోదరులకి మనకున్న తేడా. వాళ్ళు ప్రాచీన సాహిత్యాన్ని బాగా పదిలిపరుచుకొని 10 కాలాల పాటు ఇది కావాలి మనకి, నెక్స్ట్ జనరేషన్ అని ఒక ఉద్యమ స్ఫూర్తితో చేస్తున్నారు. మన భాషకు వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడ ప్రాచీన ఇది ఎందుకండి, ఏదో పాత చింతకాయ పచ్చడిది, దీన్ని పక్కన పెట్టండి అని, పద్యం వద్దండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. పద్యంగా కాదు, అసలు అమ్మ భాష మీదే కత్తి వేలాడే పరిస్థితి ఉన్నారు. తెలుగే వద్దు, తెలుగే చదవద్దు. అది చాలా అజ్ఞానం అంటాను నేను. అటువంటి ధోరణులు పోవాలి. సంప్రదాయ సాహిత్యాన్ని మనం ఆదరించాలి. మన మూలాలను మనం విస్మరించకూడదు. తెలుగు భాష మాతృభాష మనకి. మీరు ఆంగ్ల భాష నేర్చుకున్నా, ఏవి నేర్చుకున్నా కానీ మన భాష ద్వారా నేర్చుకుంటే సులభం. దాంట్లో బరువైన పదాలు, ఆ మీనింగ్, డెప్త్. నేను ఈ మధ్య అమెరికా దేశంలో పర్యటించినప్పుడు కొన్ని చోట్ల ఆంగ్లంలో ప్రసంగించమంటే కూడా ప్రసంగించాను. దానికి కారణం తెలుగు భాషలో నాకున్నటువంటి అభినవేశం వల్ల దీనికి తగినటువంటి శబ్దజాలం ఆంగ్లంలో వెతుక్కో సులభం అవుతుంది.
అదే చెప్తుంటాను పివి నేను. నరసింహారావు గారు అంత బహుభాషా ఆయన కోవిదుడైన అన్ని బహుభాషా కోవిదుడు ఆయన, 14 భాషల్లో పండితుడు. అలాగే మనకు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు, ఆయన కూడా 14 భాషల్లో పండితుడు. ఆయన కూడా కృష్ణదేవరాయల వారు, ఆయన పరిపాలించినటువంటి దేశంలో తమిళం ఉంది, కన్నడం ఉంది, మలయాళం ఉంది, కొంకణి ఉంది, తుళు ఉంది, తెలుగు, ఇన్ని భాషలు తెలిసినవాడు ఆయన. తెలిసి దేశ భాషలను తెలుగు లెస్స అన్నాడు. అన్ని భాషలు తెలిసినటువంటి వాడు. తత్తద్భాషలు ఎరుంగవే ఎనుట సమస్త సామంత సమాజ సమాకర్షణంబును అంటారు. శ్రీకాకుళాంధ్ర విష్ణు సన్నిధిలో ఆయన కల్లో భగవంతుడు కనిపించాడని, ఆముక్తం అనేది ఆ కావ్యం రాయమని చెప్పాడని ఆయనే చెప్పుకున్నాడు. ఆ కల్లో భగవంతుడు కనిపించినప్పుడు ఆ భగవంతుడు ఆయన చేసినటువంటి ఆదేశము ఏం చెప్పాడు అనడంలో, నువ్వు నీ యొక్క సామంతరాజులలో అనేక భాషలు మాట్లాడేవాడు ఉన్నారు కదా అని అన్నాడని చెప్తాడు ఆయనే. తద్భాషలు ఎరుంగవే అనుట సమస్త సామంత సమాజ సమాకర్షణంబును అగు అంటారు ఆ స్వప్నఫలం చెప్తూ. కాబట్టి అది అటువంటి వైభవాన్ని మనం విస్మరించకూడదంటాను నేను. అది విస్మరిస్తే మనం తప్పకుండా మన అభివృద్ధిని అడ్డుకున్నట్టే మనమే. అధోగతి తప్పదు. కాబట్టి ఆ భావాన్ని మనం ఎప్పుడూ వృద్ధి చేసుకుంటూ ఉండాలి. మన భవిష్యత్ తరాలకు కూడా అదే చెప్పాలి మనం. ఇది మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన ప్రాచీన సాహిత్యాన్ని, మన వైభవాన్ని, వ్యాస వాల్మీకి కాళిదాసాది మహాకవుల వైభవాన్ని మనం పుచ్చుకోవాలి. అలాగే నన్నయ్య, తిక్కన, ఎర్రనాది, శ్రీనాథాది మహాకవుల యొక్క వైభవాన్ని మనం విస్మరించకూడదు. వాళ్ళ దగ్గరనే మన యొక్క వైభవం అంతా ఉంది. వాళ్ళకు మనం నిజమైన వారసులు అనిపించుకుందాం అని నేను అభ్యర్థిస్తూ ఉంటాను సమాజాన్ని. ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి విశిష్టతను వివరిస్తారా? ఆంధ్రుల యొక్క రాజధాని అమరావతి అని ఎప్పుడో ప్రథమంగా విన్నప్పుడు నేను చాలా పరవశించాను. నేనే కాదు, ఆంధ్రదేశంలో ఉండే విద్వల్లోకం అంతా కూడా ఎంతో పరవశించినటువంటి రోజులవి. ఎందుకంటే ఒక ప్రోలయ వేమారెడ్డి నడయాడినటువంటి స్థలం అది. అనపోతారెడ్డి, మల్లారెడ్డి లాంటి ప్రభువులు, తరువాత వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు పరిపాలించినటువంటి చోటు, ములుగు పాపయారాధ్యులు లాంటి మహాకవులు మహాపండితులు తిరిగినటువంటి చోటు, అక్కడ ఎందరో మహర్షులు యజ్ఞయాగాదులు చేశారని స్థల పురాణ విశేషాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రాచీన చరిత్ర కలిగినటువంటి స్థలాన్ని, పైగా 2 రాష్ట్రాలుగా మనం విడిపోయిన తర్వాత అది నడివుడ్డు మనకి. అటు రాయలసీమకు కానీ, ఇటు ఉత్తరాంధ్రకు కానీ, కోస్తా సీమకు కానీ నడిబొడ్డుగా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని ఎన్నుకున్నప్పుడు అందరూ సంతోషించారు. నీటి వసతి అంతా బాగుందని. మరి ఎందుకు దాని పట్ల కొంత ఉదాసీనంగా కొంతమంది పెద్దలు ఉన్నారో అది బాధాకరమైన అంశంగా నేను భావిస్తాను. దానికి కారణం ప్రాచీన చరిత్ర పట్ల, సంస్కృతి పట్ల అవగాహన లోపమే కారణం అని నాకు అనిపిస్తుంది. ఆ అవగాహన కలిగినప్పుడు తప్పకుండా మనం ఆ ఉత్తేజంతో దాన్ని మనం స్వీకరిస్తాం. అజ్ఞానం ప్రధాన కారణం. అజ్ఞానమే ప్రధాన కారణం. ఏదో అది కావాలి, ఇది కావాలి. అక్కడ హాయిగా ఒక చోట రాజధాని ఒక చోట ఉన్నప్పుడు ఏ కార్యక్రమం కోసం ఒక పౌరుడు అక్కడికి వచ్చినా కానీ అన్ని పనులు చూసుకొని వెళ్తారు. కోర్టు ఒక చోట, సెక్రటేరియట్ ఒక చోట, కుదరదు కదా. ఎలా కుదురుతుంది? ఈ అధికారులు పరస్పరాశ్రయమైనటువంటి పరిపాలన అంశాలు కదా. పరిపాలనలో పరస్పరాశ్రయ విధానాలు కదా. మేము అన్నమాచార్య ప్రాజెక్టు ఉంది అంటే అన్నమాచార్య ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రచార విభాగం అందరూ నాకు అదుపులో వెంటనే ఉండాలి అక్కడ అధికారికి. అలా ఎందుకో ఆ వికేంద్రీకరణ అనేది పరిశ్రమల్లో చేయండి, అభివృద్ధిలో కొన్ని పరిశ్రమలు కొన్ని చోట్ల పెట్టండి, ఇంకొన్ని చోట్ల ఇంకొన్ని పెట్టండి. కాబట్టి తెలివిగా అదొక ఆ తెలివితేటలు ప్రదర్శిస్తారు. ఏదో మాటల్లో ఇంద్రజాలం చూపిస్తూ అదొక గొప్ప, అది చాలా అజ్ఞానం అంటాను నేను. మనకు మహాభారతంలో ఒక ఐతిహ్యం చెప్తాను మీకు. నేను ధర్మరాజు జూదంలో ఓడిపోయి ఆయన అరణ్యవాసానికి వెళ్ళిపోయినప్పుడు ఆ రాజ్యం అంతా వీళ్ళకి వచ్చేసింది, గెలుచుకున్నారు వీళ్ళు జూదంలో, దుర్యోధనాదులు. కానీ ధర్మరాజు రాజుగా ఉన్నప్పుడు
మహాపండితులకు వేదాంగ పారంగతులైనటువంటి మహానుభావులకు కొన్ని అగ్రహారాలు, కొన్ని దానాలు ఇచ్చాడు. వాటి జోలికి పోలే దుర్యోధనుడు. అదే ఆయన గొప్పతనం, రాజనీతి. అది. అన్నగారు ఎటువంటి కైంకర్యాలు చేశారో పండితులకు, కవులకు, మహానుభావులకి, అటువంటి వాటి జోలికి పోలేదు ఆయన. ఇక్కడ జరిగింది ఏమిటంటే, సంజయుడు రాయవారానికి వచ్చినప్పుడు ధర్మరాజు అడుగుతాడు, మేము వెళ్ళేటప్పుడు కొంతమందికి దానాలు ఇచ్చున్నాము, అవి మా తమ్ముడు ఒప్పుకున్నాడా అంటే, అటువంటివి మార్చలేదు ఆయన అని చెప్తాడు సంజయుడు. అయ్యా మీరు ఏం చేశారో అవి యథార్థంగా నిలిపాడు ఆయన కూడా. వేల సంవత్సరాల నీతి ఇప్పుడు మనం అది ఇప్పుడు తెలుసుకోవాలి కదా. సార్వకాలిక సార్వజనీనమైనటువంటి సందేశం అది. మనకు మహాభారతం, రామాయణం ఉన్నట్టే భారతాలు కూడా చాలా గ్రంథాలు ఉన్నాయి మనకి. ఒక చోట ఎక్కడో చదివాను నేను, దుర్యోధనుడు చేసిన ఒక అవివేకం ఏమిటంటే, ఆ రాజ్యం వచ్చిన తర్వాత ఆయనకి మయసభలో పరాభవం పొందాడు కదా, అక్కడ అది ఎలా ప్రవేశించాలో ఎక్కడ బయట రావాలో తెలియదు వాడికి. ఆ అర్థం కాని భవనం నాకెందుకని ముందు దాన్ని కొట్టేస్తాడు. ప్రజావేదిక కూల్చినప్పుడు అదే ఆలోచన వచ్చింది మాకందరికి కూడా. మీకు అది గుర్తొచ్చింది ఈ సంఘటన. బాధపడ్డారా? అంతే, బాధపడ్డా కదండి. విధ్వంసం ఏంటి, ఎందుకు విధ్వంసం చేయాల్సిన పని మరొక దానికి వాడుకోవచ్చు కదా. దాన్ని విధ్వంసం చేయాల్సిన పని ఏమొచ్చింది? అది మరి ఎందుకు అలా జరిగిందో కాలపురుషుడే నిర్ణయిస్తాడు. ప్రస్తుత అసంబద్ధ రాజకీయ పాలనపై ఒక పద్యం చెప్తారా? ప్రస్తుతం జరిగేది ఏమిటంటే, దుష్ట శిక్షణ మరియును శిష్టజనుల రక్షణంబును చేయుట రాజనీతి. నేడు తద్విరుద్ధంబైన నియతి జరిగే అది విషాద కారణముగా ఆత్మనెంతు. రాజనీతి ప్రధానంగా చెప్పేది ఏమిటంటే, ఏ రాజు పరిపాలించినా కానీ ఆ రాజ్యంలో దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి. ఇప్పుడు జరగడం లేదు, తద్విరుద్ధంగా జరుగుతూ ఉంది. దుష్టుడే శిక్షించే పరిస్థితి అనేది అర్థం చేసుకోవాలి. దుష్టులు రక్షిస్తున్నారు పైగా. అవును, తప్పు చేసిన రక్షిస్తున్నారు. తప్పు చేసిన నువ్వు రక్షించకూడదు, శిక్షించాలి. అది ఇప్పుడు జరుగుతున్న ఒక బాధాకరమైన అంశంగా నేను భావిస్తాను. అమరావతి ఉజ్వల భవిష్యత్తుని కాంక్షిస్తూ మీరు అమరావతిని అమరేశ్వర వైభవమున అమరావతి ఆంధ్రజనుల అద్భుత సంపత్ క్రమవైభవంబు మీరగా అమోఘముగా పొంగిపోదు ఆత్మనిరతము. ఆ అమరావతి మళ్ళీ సముజ్వలంగా వెలిగే రోజు రావాలని, ఉప్పొంగిపోయే అనుభూతి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడసన్ మోహన్ గారు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా ప్రేక్షకుల కోసం ఇంతసేపు చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు.